బంగారు బొమ్మ అంటూ అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునే సరోజాదేవి గారు ఇక లేరు. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో చూద్దాం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అగ్రనటిగా వెలుగొందారు సరోజాదేవి గారు. ఆమె ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, జెమినీ గణేశన్ లాంటి ప్రముఖ నటులతో జతకట్టి నటించారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లో కడుగు పెట్టే ముందు తన తల్లికి ఒక మాట ఇచ్చారట. గ్లామర్ పాత్రలు చేయనని, బికినీలు వంటివి ధరించాయని మాట ఇచ్చి సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ మాటను జీవితాంతం నిలబెట్టుకున్నారు. 1967లో శ్రీహర్షను వివాహం చేసుకున్నారు. తర్వాత భర్త అనుమతితో తిరిగి నటించడం మొదలుపెట్టారు. ఆమె నటించిన 100వ చిత్రం పెన్ ఎండ్రాల్ పెన్ అనే తమిళ సినిమా. దక్షిణాది సినిమాల్లో నటించడం తన పూర్వజన్మ సుకృతమని ఆ సమయంలో చెప్పారు. ఆమె నటించిన ఒకే ఒక్క సినిమా సగంలోనే వదిలేశారు. ఆ సినిమా పేరు చటయాడి. ఆ సినిమాలో జయశంకర్తో కలిసి సరోజాదేవి గారు నటిస్తోంది. ఆ సమయంలో ఆమె ఒక మగబిడ్డకు జన్మనివ్వబోతున్నందున ఆ సినిమాలో నటించడం కొనసాగించలేకపోయింది. ఈ సినిమా సగంలోనే వదిలేశారు. సరోజాదేవి గారికి అభినయ సరస్వతి అనే పేరు రావడానికి ప్రధాన కారణం అన్బేవా సినిమాలోని లవ్ బర్డ్స్ పాట. తన కళ్ళని చిలుకలా కదుల్చుతూ చేసిన అందమైన నృత్యం ఇప్పటికీ అభిమానుల మనసుల్లో ఉంది. ఆ కాలంలో సినిమా నటీమణులకు రాజకీయ నాయకుల నుంచి ఆహ్వానాలు వచ్చేవి. సరోజాదేవి గారికి కూడా అలాంటి ఆహ్వానమే వచ్చింది. రాజీవ్ గాంధీ గారు ఆమెను ఢిల్లీకి పిలిపించి మాట్లాడారు. ఎంపీ పదవి ఇస్తానని, కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేయమని కోరారు. కానీ సరోజాదేవి గారు నిరాకరించారు. ఏకంగా రాజీవ్ గాంధీ గారు చేసిన రిక్వెస్ట్ని ఆమె తిరస్కరించడం సంచలనంగా మారింది. అయితే సరోజాదేవి గారు రాజీవ్ గాంధీ గారికి నో చెప్పడం వెనుక బలమైన కారణం ఉంది. తన తండ్రి తనకు నిజాయితీగా బతకమని నేర్పించారని, అందుకే రాజకీయాలు తనకు వద్దని చెప్పారు. రాజకీయాల్లో నిజాయితీగా ఉండటం కష్టమని, ఒకరికి మంచివారైతే మరొకరికి చెడ్డవారిగా మారుతామని, అందరికీ మంచివారిగా ఉండాలనే తన కోరికని చెప్పి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.